ఇక రాష్ట్రంలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు పక్కదారి పడుతున్నట్లు తెలుస్తుంది. మంత్రుల సహకారం, ఎమ్మెల్యేల అండదండలు, బడాబాబుల అజమాయిషీల్లో ఐఏఎస్ అధికారుల బినామీల చేతుల్లో నడుస్తున్న ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తమ ఏజెన్సీల్లోనే ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేయకుండా పనిచేయని వారి పేర్లతో నకిలీ జాబితాలు సృష్టించి ఏటా 160 కోట్ల దాకా కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో అస్తవ్యస్త నిర్వహణే ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ప్రభుత్వంలో పనిచేసే అన్ని రకాల ఉద్యోగుల ఆధారు, సెల్ఫోన్ నెంబర్తో సహా పూర్తి వివరాలను ఈ పోర్టల్లో నమోదు చేయాలి. కానీ ఆ ప్రక్రియ నేటికి పూర్తి కాలేదు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టళ్లను నిర్వహిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ ఎన్నిసార్లు ఆదేశాలిచ్చినా ఆయా శాఖల హెచ్ఓడీలు పట్టించుకోవటం లేదు. అక్టోబర్ 1లోగా వివరాలు నమోదు చేయకపోతే ఉద్యోగుల వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించినా ఏమాత్రమూ బెదరడం లేదు. ఉద్యోగుల వివరాల నమోదు జాప్యంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, బడాబాబుల అండదండలు, ఐఏఎస్ అధికారుల బినామీల చేతుల్లో ఏజెన్సీలు నడుస్తుండటం వల్లే ఉద్యోగుల వివరాలను ఇవ్వటం లేదనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేతో పాటు ఖమ్మం జిల్లా మంత్రుల సానుభూతి పరులు, మాజీ ఐఏఎస్ల అనుచరులు ఔట్సోర్సింగ్, మ్యాన్ పవర్ ఏజెన్సీలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. వారికి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సన్నిహిత్యాన్ని అండగా చూసుకొని తమ ఏజెన్సీల్లోనే ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేయటం లేదని, పనిచేయని వారి పేర్లతో నకిలీ జాబితాలు సృష్టించి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని తెలుస్తుంది. ఇక అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 5.21 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు, 4.93 లక్షల తాత్కాలిక అంటే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 2.22 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు, 2.74 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగుల వివరాలు మాత్రమే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదైనట్లు తెలిసింది. కొన్ని కార్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగులు మానేసినా, అనధికారికంగా దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లినా వారి పేర్లతో వేతనాలు డ్రా చేస్తున్నట్లు సమాచారం. ఒకే ఉద్యోగి 4 ఉద్యోగాలు చేసినట్టు రికార్డులు కూడా సృష్టించి 4 జీతాలు తీసుకుంటున్న ఘటనలు బయటపడ్డాయి. ఇక 18,000 మంది బోగస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏటా అక్రమంగా వేతనాలు పొందుతున్నారని, వారిలో రాజకీయ నాయకులు, ప్రైవేటు ఉద్యోగులు, గృహిణులు సైతం ఉన్నట్లు వినికిడి. ఇక ఏటా 160 కోట్ల వరకు స్వాహా చేస్తున్నట్లు సమాచారం. ఆర్థిక, హోంశాఖలతో పాటు సెక్రటరియట్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో 100 మంది వివరాలను ఇప్పటికే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో పొందుపరచలేదు. వారితో కొందరు ఉన్న అధికారులు తమ ఇండ్లలోనే సేవ చేయించుకోవటమే ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక బినామీ ఉద్యోగుల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతున్నట్లు తెలియడంతో కాంగ్రెస్ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి 60 రోజుల్లోగా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని ఆ కమిటీకి స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల పేరు, ఆధార్, సెల్ఫోన్ నెంబర్లను పోల్చి చూడటం ద్వారా నిజంగా ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారో తెలుస్తుందని, ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎఫ్ పోర్టల్లో నమోదు చేయడం ద్వారా వేతనాల చెల్లింపుల్లో పారదర్శకత వస్తుందని ఈ కమిటీ భావించింది. అందుకే ప్రభుత్వ శాఖలు, సంస్థలు, పిఎస్యులు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర సంస్థల్లో పనిచేసే ఫుల్ టైం, పార్ట్ టైం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ ఉద్యోగుల పూర్తి వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ ఉద్యోగుల వివరాలను ఐఎఫ్ఎంఐఎఫ్ పోర్టల్లో చేర్చే ప్రక్రియ నేటికి నత్తనడకలా కొనసాగుతుంది. ఇక రాష్ట్రంలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగుల వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. కొన్ని శాఖల అధికారులకు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ఉద్యోగుల వివరాలు నమోదు చేయడం రావడం లేదు. జలమండలిలో యూనిక్ ఐడీలే రాలేదు. తాజాగా రెవెన్యూ శాఖ ఉద్యోగులవి అయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిరుద్యోగులకు సకాలంలో వేతనాలు అందటం లేదు. మిషన్ భగీరథ ఉద్యోగులతో పాటు పశు వైద్య శాఖల్లోనూ గోపాల మిత్రులకు 8 నెలల నుంచి వేతనాలు రావటం లేదు. కొన్ని శాఖల్లో ఉద్యోగుల రెన్యువల్ జరగక వేతనాలు పెండింగుల్లో ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ చేపట్టిన చర్యలేమిటో ప్రభుత్వం వెల్లడించాలి.